హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హియర్ ఈజ్ అ నాన్ స్పాయిలర్ మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిలిం మత్తు వదలనట్టు. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మూవీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఓకే, ఇట్స్ ఏ గుడ్ ఫిలిం అండ్ థ్యాంక్స్ ఫర్ 400+ సబ్స్క్రైబర్స్. అండ్ ఈ వీడియో చేసే మేము చాలా అంటే చాలా కష్టపడతాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మత్తు వదలనట్టు అండ్ ఈ మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే ఈ మూవీలో అయితే కొంచెం కామెడీ అయినా కొంచెం తగ్గిందబ్బా అంతే. అండ్ క్రైమ్ వరల్డ్ ఏదైతే మనకి ఫస్ట్ హాఫ్లో పోల్చుకుంటే సేమ్ అలాగనే ఒక క్రైమ్ వరల్డ్ని చూపించడం జరిగింది. ఆ క్రైమ్లో మన సత్య గారు, మన హీరో, మన హీరోయిన్ అందరూ ఎలా ఇరుక్కుంటారు, మళ్ళీ అందులో నుంచి బయటికి ఎలా వచ్చినారు అనేది ఇందులో కూడా చూపిస్తారు. అదైతే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో మెయిన్గా కామెడీని చాలా స్ట్రెచ్ చేసినారు. కానీ మెయిన్గా కామెడీ అనేది సత్య గారితో ఒకటే మనకి కొంచెం బాగా హిలేరియస్గా నవ్వు వస్తుంది. ఆ మిగతా క్యారెక్టర్స్ అంతా కూడా ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, కానీ అంత హిట్ అయితే కాలేదు. ఓకే అనిపిస్తాయి కానీ మళ్ళీ అంత నవ్వు, అంత ఎంతూజియం అంత రాదనమాట. ఓకే. అండ్ ఫస్ట్ హాఫ్లో ఒక మంచి ట్విస్ట్తో ఎండ్ చేస్తారు. ఆ ట్విస్ట్కి మన క్యారెక్టర్స్ రియాక్ట్ అయ్యే విధానం కూడా చాలా బాగుంది. ఓకే. మళ్ళీ సెకండ్ హాఫ్లో అదే పాయింట్ని తీసుకొని సెకండ్ హాఫ్ అంతా రన్ చేయడం ఇట్స్ ఎ గుడ్. అండ్ అక్కడ రన్ చేసేటప్పుడు కూడా ఎక్కడ బోర్ అనిపించకుండా మనకి బాగానే తీసుకొని వెళ్ళినారు. అండ్ క్లైమాక్స్ పార్ట్ ఏది చాలా అంటే చాలా క్లామ్సీగా, అంటే ఒక రోలర్ కోస్టర్ మాదిరి అనిపిస్తుంది, కానీ బాగుంది. అండ్ అక్కడ లాస్ట్ తర్వాత ఒక పాట తర్వాత ఎండింగ్ చేశారనుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఆ పాట తర్వాత మత్తు వదలనట్టు 3 అనే దానికి కొన్ని గ్లిమ్స్ అనేవి రివీల్ చేసినారు. ఓకే. అందులో మన సత్య గారు, మళ్ళా మన వెన్నెల కిషోర్ గారు, వీళ్ళందరితో కూడా కొంచెం చూపించడం జరిగింది. ఇట్స్ ఎ గుడ్. అవి కూడా చూడండి, కొంచెం బాగానే అనిపిస్తుంది. ఓకే, టికెట్ ఇచ్చేది ఊరినే కాదు కదా, కొంచెం చూడండి, బాగానే ఉంది. అండ్ కామెడీ విషయంగా తగ్గిందని ఎందుకన్నానంటే అందులో ఫస్ట్ పార్ట్లో అయితే మెయిన్గా అందులో కూడా మన సత్య గారి క్యారెక్టరే ఎలివేట్ చేస్తూ ఉంటుంది. కానీ అందులో దాని తగ్గట్టుగానే ఆ సీరియల్ డ్రామా కూడా కొంచెం మనకి హిలేరియస్గా నవ్వు వస్తూ ఉంటుంది. ఇందులో హిలేరియస్ నవ్వుగా ఆ సీరియల్ పార్ట్ ఇందులో కూడా చూపించడం జరిగింది, కానీ దానంత క్రేజ్ మాత్రం ఈ మూవీలో రాలేదు. అదొక్కటే కొంచెం బ్యాడ్. అండ్ కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్సెస్, మన హీరో ఇట్స్ గుడ్, బాగానే చేసినారు. మన ఫరియా అబ్దుల్లా గారు కూడా చాలా అంటే చాలా బాగా చేసినారు. అండ్ సునీల్ ఇట్స్ ఏ గుడ్. సునీల్ క్యారెక్టర్ని చాలా వరకు అంత ఉపయోగించుకోలేదు అనిపించింది. అండ్ సత్య గారు అయితే 1 మ్యాన్ షో అబ్బాయి మూవీలో, అదైతే చెప్పలేదు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5 ఇస్తాను ఫ్రెండ్స్. 5కి మెయిన్గా సత్య గారు కామెడీ కోసమే అబ్బా. అండ్ డైరెక్టర్ ఏదైతే సినిమాటోగ్రఫీ క్రియేట్ చేసినారో అదేంటే చాలా అంటే చాలా బాగుంది. ఆయనకైతే ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మేము ముందరికి వస్తాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.